మరి కాసేపట్లో పోలింగ్ స్టార్ట్ కాబోతోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో మాక్ పోలింగ్ మొదలైపోయింది. పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో పార్లమెంట్ అసెంబ్లీ స్థానాలకు వేర్వేరుగా ఈ మాక్ పోలింగ్ ను నిర్వహించారు. పోలింగ్ పై బూత్ ఏజెంట్లకి పోలింగ్ ఆఫీసర్ అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుతం సమాచారం అందించడానికి మా ప్రతినిధి సుధీర్ సిద్ధంగా ఉన్నారు. సుధీర్, మాక్ పోలింగ్ ప్రారంభం అయిపోయింది. పోలింగ్ ఏజెంట్లకు కూడా పోలింగ్ ఆఫీసర్స్ అవగాహన కల్పిస్తున్నారని చెప్తున్నారు. ఇక మరి కాసేపట్లో కూడా పోలింగ్ ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు, అదేవిధంగా భద్రతకి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? గుడ్ మార్నింగ్ చందు. ఏదైతే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కూడా ఏదైతే ఈరోజు పూర్తి స్థాయిలో పోలింగ్ డేకి సంబంధించి అయితే కనుక ఇప్పటికే ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా అయితే కనుక జిల్లా అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో కూడా అన్ని ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికైతే కనుక మనం ఇప్పుడు ఏదైతే పులివెందుల నియోజకవర్గంలో ఉన్నటువంటి బాకరాపురంలో ఉన్నాం. అయితే ఇక్కడ చూసుకుంటే కనుక ఉదయం 5 గంటల నుంచి కూడా పూర్తి స్థాయిలో ఏదైతే పోలింగ్ డే మొదటి క్రమంలో భాగంగా ఇక్కడ చూసుకుంటే కనుక ఏదైతే ముఖ్యంగా చూసుకుంటే అంటే మాక్ డ్రిల్ అంటే దాదాపుగా 22 మంది ఏజెంట్ల సమక్షంలో కూడా ఇక్కడ మాక్ డ్రిల్ నిర్వహిస్తారనమాట. అంటే ముఖ్యంగా ఏదైతే పోలింగ్ సంబంధించి అలాగే ఎవరైతే ఓటర్లు ఉంటారో వాళ్ళందరూ పూర్తి స్థాయిలో వాళ్ళకన్నా ముందుగా మాక్ డ్రిల్ నిర్వహిస్తారు. ఈ మాక్ డ్రిల్లో భాగంగా ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇక్కడ ఏజెంట్లకు అలాగే ఆర్ఓ ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఓ కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళందరికీ వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు ఏదైతే పులివెందుల నియోజకవర్గంలో ఉన్నటువంటి బాకరాపురంలో మనం పోలింగ్ స్టేషన్లోనే ఇక్కడ చూసుకోవచ్చు ఆర్ఓ అలాగే మొత్తం అందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఈవీ ప్యాట్లకు సంబంధించి అలాగే ఈవీఎంలకు సంబంధించి మొత్తంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏజెంట్లకు పూర్తి స్థాయిలో ఆయన అవగాహన కల్పిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే మనం చూసుకుంటే కనుక ఏదైతే మాక్ డ్రిల్ పోలింగ్ ద్వారా కూడా ఇప్పటికే దాదాపుగా 50 ఓట్లను కూడా ఉదయం నుంచి వేశామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఓ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే చూసుకుంటే కనుక ఇప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ఏజెంట్లకు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ అందరికీ కూడా మొత్తంగా ఒక అవగాహన అలాగే ట్రైనింగ్ కూడా వీళ్ళందరికీ చూపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో ఏజెంట్లకు కావచ్చు అలాగే వీళ్ళందరూ పూర్తి అయిన తర్వాత దాదాపుగా 7 గంటల సమయంలో కూడా మొత్తంగా ఏదైతే పోలింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమవుతుందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక కడప జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కనుక మొత్తంగా ఏదైతే ఓటర్లు అయితే కనుక పెద్ద ఎత్తున ఈరోజు ఓటింగ్ వేసేందుకు కూడా ఆసక్తి చూపుతున్నారు. అలాగే కడప జిల్లాలో మొత్తంగా చూసుకుంటే కనుక ఈరోజు ఏదైతే కడప పార్లమెంట్ పరిధికి సంబంధించి దాదాపు 16,39,066 మంది ఓటర్లు ఉన్నారు. అలాగే పోలింగ్ కేంద్రాలు చూసుకుంటే కనుక దాదాపుగా 2,035 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ ఎన్నికల్లో పోలింగ్ సంబంధించినటువంటి పోలింగ్ సిబ్బంది కూడా దాదాపుగా 14,000 మంది కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఈ పోలింగ్ దాంట్లో కూడా వీళ్ళు ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. అలాగే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ లోక్సభ బరిలో చూసుకుంటే కనుక 14 మంది అభ్యర్థులు కూడా ఉన్నారు. అలాగే శాసనసభకు సంబంధించి దాదాపుగా 110 మంది అభ్యర్థులు కూడా పెద్ద ఎత్తున కూడా పోటీ చేయనున్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే మనం ఇప్పుడు పులివెందులలో ఉన్నటువంటి బాకరాపురంలో ఉన్నామో ఈ బాకరాపురంలో పూర్తి స్థాయిలో కూడా 7 గంటల 5 నిమిషాల సమయంలో కూడా ఏపీ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి అయిన సతీమణి వైఎస్ భారతిరెడ్డి కూడా పూర్తి స్థాయిలో ఏదైతే పోలింగ్ కేంద్రంలో మనం ఉన్నాం ఈ పోలింగ్ కేంద్రానికి కూడా వాళ్ళు వచ్చి తమ ఓటు హక్కును కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకున్నారు. అయితే ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ అడ్డాలో పూర్తి స్థాయిలో కూడా ఆయన కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈరోజు పెద్ద ఎత్తున కూడా అందరూ కూడా దాదాపుగా 7 గంటలు 8 గంటలు 9 సమయంలో కూడా ఎవరైతే వీఐపీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా ఏదైతే పోలింగ్ బూతులు ఉన్నాయో వాటి దగ్గరికి వెళ్లేందుకు కూడా ఇప్పటికే రెడీ అయ్యారని చెప్పుకోవచ్చు. మరోపక్క చూసుకుంటే కనుక ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయినటువంటి వైఎస్ షర్మిలారెడ్డి అలాగే ఏపీ పీసీసీ చీఫ్ అయినటువంటి వైఎస్ షర్మిలారెడ్డి కూడా ఏదైతే ఇడుపులపాయలో కూడా పూర్తిస్థాయిలో ఆమె తమ ఓటు హక్కును వినియోగించుకుని ఉంది. అలాగే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇప్పటికే జిల్లాకు సంబంధించినటువంటి ఎవరైతే ముఖ్య నేతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తిస్థాయిలో ఇప్పటికే ఏదైతే పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకొని అక్కడ ఉన్నటువంటి ఈవీ ప్యాట్లను కావచ్చు అలాగే మాకు పోలింగ్ సంబంధించినటువంటి ఆ డ్రిల్కి సంబంధించినటువంటి దాన్ని కూడా పూర్తి స్థాయిలో కూడా ఆ సర్వేని పరిశీలిస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే మనం స్వయంగా చూసుకోవచ్చు ఇక్కడ ఆర్ఓ గారు కూడా పెద్ద ఎత్తున మాకు పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా దానికి సంబంధించినటువంటి సీల్ని వేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ సీల ప్రక్రియ అంతా పూర్తి అయిన తర్వాత కూడా దీనికి సంబంధించినటువంటి ఓటింగ్ సర్వేలు అయితే కనుక మొదలవుతుందని చెప్పుకోవచ్చు. అయితే మనం ఇక్కడ చూసుకుంటే కనుక ఇప్పటికే ఏదైతే పోలింగ్ ఉందో ఆ పోలింగ్ సంబంధించినటువంటి ఏదైతే కంప్లీట్ ఉందో అది పూర్తి అయిన తర్వాత పెద్ద ఎత్తున కూడా మనం బయట చూసుకుంటే కనుక ఓటర్లు అయితే కనుక తమ ఓటు హక్కును వినియోగించుకుని కూడా బారులు తీరని చెప్పుకోవచ్చు. మనం ఇక్కడ చూసుకోవచ్చు ఏదైతే పులివెందులో ఉన్నటువంటి జయమ్మ కాలనీలో ఉన్నటువంటి ఈ
పోలింగ్ స్టేషన్ వద్ద అయితే పెద్ద ఎత్తున అయితే కనుక ఓటర్లు బారుతీరని చెప్పుకోవచ్చు. అయితే లోపల ఇప్పటికే మనం చూసుకుంటే కనుక 50 పైగా ఓట్లు మాకు పోలింగ్ ద్వారా కూడా వేయడం జరిగింది. అది కంప్లీట్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఏదైతే బయట ఓటర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా లోపలికి పంపించి వాళ్ళు తమ ఓటు హక్కును వినియోగించుకున్న కూడా పెద్ద ఎత్తున అయితే కనుక అధికార యంత్రాంగం కూడా పూర్తి చేయడం జరిగింది. అయితే మరో పక్క చూసుకుంటే కనుక ఇప్పటికే జిల్లా కలెక్టర్ కావచ్చు, అలాగే జిల్లా ఎస్పీ కావచ్చు, పూర్తి స్థాయిలో ఎక్కడైతే మొత్తంగా సమస్యాత్మక అతి సమస్యాత్మక ప్రాంతాలలో దానిలో పెద్ద స్థాయిని కూడా సీసీ కెమెరాలు అలాగే మొత్తంగా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఏదేమైనా సరే ముఖ్యంగా చూసుకుంటే కనుక 7 నుంచి 7:30 సమయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ పోలింగ్ బూత్కి వచ్చి ఇక్కడ దాదాపుగా ఆయన కుటుంబ సభ్యులు అలాగే కడప ఎంపీ అవినాష్ రెడ్డి అంటే ఆయన కుటుంబ సభ్యులు పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా ఇక్కడ అధికారులు పెద్ద ఎత్తున కనుక ఏర్పాటు చేశారని మనం చెప్పుకోవచ్చు. రైట్ సుధీర్, థ్యాంక్ యూ. తెలుగు రాష్ట్రాల్లో మరి కాసేపట్లో కూడా పోలింగ్ స్టార్ట్ కాబోతోంది. ఇప్పటికే మాక్ పోలింగ్ మొదలైంది. పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో పార్లమెంట్ అసెంబ్లీ స్థానాలకు వేరువేరుగా ఈ మాక్ పోలింగ్ నిర్వహించారు. పోలింగ్ పై బూత్ ఏజెంట్లకి పోలింగ్ ఆఫీసర్ అవగాహన కల్పిస్తున్నారు. ఈవీఎంలో ఓటు వీవీప్యాట్లో ఒకే విధంగా వస్తుందో లేదో కూడా ఏజెంట్స్ పరిశీలించుకుంటున్నారు. ఉదయం 7 గంటలకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్థానాలకు 25 లోక్సభ స్థానాలకు అలాగే తెలంగాణలో 17 లోక్సభ స్థానాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది.